మెగాస్టార్ చిరంజీవి వెల్కమ్ మూవీ ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ట్రైలర్ రిలీజ్ ఇంకా పెండింగ్ లో ఉండగానే చిరు తనదైన స్టైల్లో రికార్డుల భరతం పట్టడం మొదలుపెట్టాడు. మెగా హైప్ ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండడంతో సంక్రాంతి పోరు భీకరంగా జరిగేలా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్ సంధ్యని అలంకరణతో ముంచెత్తారు. మిగిలిన కేంద్రాల్లో కూడా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. టికెట్ ధరలు మార్చుకునే వెసులుబాటు ఉండడంతో బెనిఫిట్ షో రేటు ఎంత ఉంటుందో ఊహలకే అందడం లేదు. అయినా కూడా మెగా ఫ్యాన్స్ ఎంతైనా సై అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ర్యాలీలు ఊరేగింపులు చేసేందుకు అభిమానులు సన్నాహాల్లో ఉండగా రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు తరలి వెళ్లడానికి కూడా భారీ ఎత్తున వ్యూహ రచనలో బిజీగా ఉన్నారు. ఇది ఇక్కడ మాత్రమే పరిమితం కాలేదు. కర్ణాటకలో సైతం మెగా ఫ్యాన్స్ రచ్చ చూసి అక్కడి హీరోల అభిమానులు సైతం నివ్వెరపోతున్నారు. బెంగళూరులో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ కావడం చిరు క్రేజ్ కి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఖైదీ నెంబర్ 150 మొదటి ఆట ఇండియాలో అహ్మదాబాద్ లో 10వ తేదీ సాయంత్రం 6 గంటలకే పడబోతుంది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో ఉదయం 2 గంటలకు వేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టైం మాత్రం ఇంకా డిసైడ్ కాలేదని తెలుస్తోంది. ముంబై పాపులర్ మరాఠా మందిర్ లో విడుదల కానున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా కూడా ఖైదీ నెంబర్ 150 చరిత్ర సృష్టించబోతున్నాడు. హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ప్రీ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మొత్తానికి 11వ తేదీ మెగా అరాచకం మామూలుగా ఉండదని అర్థమైపోతుంది. టికెట్ ధరలు కూడా మారుమూల ప్రాంతాల్లో సైతం 150 నుంచి 200 రూపాయల దాకా ఉండబోతుండగా నగరాల్లో 300 రూపాయలకు తక్కువకు తొలి 3 రోజులు దొరికే అవకాశమే లేదని డిస్ట్రిబ్యూటర్లు సైతం చెప్తున్నారు. ఈ లెక్క చూస్తుంటే బాహుబలి 2 కోసం కొత్త రికార్డ్స్ రెడీ చేసి పెట్టబోతున్నాడు మెగాస్టార్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.